సినిమా కాబట్టి ప్రమోషన్స్ కంటే ముందే దేవర సెన్సార్ పూర్తయిపోయింది. మరి టాక్ ఎలా ఉంది? సినిమాలో హైలైట్ పాయింట్స్ ఏంటి? దేనిపై అభిమానులు ఎక్కువగా అంచనాలు పెట్టుకోవచ్చు? అసలు సెన్సార్ బోర్డు నుంచి దేవరకు వచ్చిన రివ్యూ ఏంటి? సెకండ్ పార్ట్ కు ఎలాంటి లీడ్ ఇవ్వబోతున్నారు? డీటెయిల్డ్ సెన్సార్ రివ్యూ ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. కల్కి తర్వాత ఆ స్థాయిలో మరే పాన్ ఇండియన్ సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు ఆ లోటు తీర్చడానికి సెప్టెంబర్ 27న వచ్చేస్తోంది దేవర. జనతా గ్యారేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తోన్న చిత్రమిది. దానికి తోడు ఈ మధ్య ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్స్ తో హిట్ కొట్టడం ఆనవాయితీగా మార్చుకున్నారు తారక్. టెంపర్ కు ముందు పూరి, జై లవకుశ్ కు ముందు బాబీ, అరవింద్ సమేతకు ముందు త్రివిక్రమ్ ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఇప్పుడు దేవరకు ముందే ఆచార్యతో ఫ్లాప్ ఇచ్చారు కొరటాల. ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే దేవరకు తిరుగుండదు. మరోవైపు ఈ చిత్ర సెన్సార్ రిలీజ్ కు 2 వారాల ముందే పూర్తయింది. సెన్సార్ రివ్యూ ప్రకారం యాక్షన్ లవర్స్ కు దేవర ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయం. ముఖ్యంగా సముద్రంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమాలా కొరటాల డిజైన్ చేశారని తెలుస్తోంది. అన్నింటికీ మించి పెద్ద ఎన్టీఆర్ పాత్ర, విజువల్ ఎఫెక్ట్స్ దేవరకు బలమనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. చివరి 40 నిమిషాలు సినిమాకు ప్రాణమని ఎన్టీఆరే చెప్పారు. సెన్సార్ సభ్యులు కూడా ఇదే అంటున్నారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతమని, బాహుబలి స్థాయిలో సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చే ట్విస్ట్ ను కొరటాల శివ ప్లాన్ చేశాడు అంటున్నారు. జాన్వీ కపూర్ గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణ. మొత్తానికి సెప్టెంబర్ 27న థియేటర్స్ లో తారక్ ఫ్యాన్స్ కు పూనకాలు ఖాయమన్నమాట. కావాలంటే ఓ ఏడాది ఎక్కువ టైం తీసుకుందాం, కానీ క్వాలిటీ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు రాజమౌళి. మామూలుగానే ఈయన తన సినిమాల కోసం చాలా టైం తీసుకుంటారు. ఇక SSMB 29 కోసం ఆ టైం ఇంకాస్త పెరిగేలా కనిపిస్తోంది. మరి మహేష్ చక్కన్న సినిమా సెట్స్ పైకి వచ్చేది ఇప్పుడు 2024లో దీనికి మోక్షం ఉందా లేదా? టెక్నికల్ గా మహేష్ రాజమౌళి సినిమా సెట్స్ పైకి రాలేదు, కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టి ఏడాదవుతుంది. గత కొన్ని నెలలుగా చాలా సీరియస్ గా SSMB 29 పై వర్క్ చేస్తున్నారు జక్కన్న అండ్ టీమ్. తాజాగా కీరవాణి కొడుకు సింహ నటించిన మత్తు వదలరా 2 ప్రమోషనల్ వీడియోలోనూ SSMB 29 ప్రీ ప్రొడక్షన్ అప్డేట్ ఇచ్చారు రాజమౌళి. మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం బాగా మేకోవర్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు ఈయన లుక్స్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నాయి. అన్నీ బానే ఉన్నా షూటింగ్ అప్డేట్ ఏంటంటే మాత్రం నో అప్డేట్ అంటున్నారు రాజమౌళి. దీనిపై ఓ క్లారిటీ వచ్చేలా ఉందిప్పుడు. జనవరి 2025 నుంచి SSMB 29 సెట్స్ పైకి రానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి తర్వాత మహేష్ సినిమా సెట్స్ పైకి రానుందని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ తో పాటు వర్క్ షాప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు జక్కన్న. ఇవన్నీ ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నాకే సెట్స్ పైకి వెళ్లాలని చూస్తున్నారు మేకర్స్. హీరోయిన్ మిగిలిన కాస్టింగ్ విషయంలోనూ త్వరలోనే రాజమౌళి ఓ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్లానింగ్ అంటే ప్రభాస్, ప్రభాస్ అంటే ప్లానింగ్, అలా సాగుతోంది ఇప్పుడు ఆయన జర్నీ. అరే, మిగిలిన హీరోలు 2-3 ఏళ్లకు ఒక్క సినిమా చేయడానికి కూడా నానా తంటాలు పడుతూ ఉంటే ప్రభాస్ మాత్రం 6 నెలలకోసారి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇదే మాస్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు రెబెల్ స్టార్. ఈయనొక్కడికే ఇదెలా సాధ్యమవుతోంది? అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళందరూ ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలే చేస్తున్నారు. కానీ వీళ్ళందరికంటే భారీ బడ్జెట్తో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తోన్న ప్రభాస్ 6 నెలలకో సినిమాతో వస్తున్నారు. అందుకు ఆయన ప్లానింగే కారణం. ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగానే మరో సినిమా షూట్ మొదలు పెడుతున్నారు ప్రభాస్. బాహుబలి 2 తర్వాత సాహు రావడానికి 3 ఏళ్లు పట్టింది. అప్పుడే ఇకపై ఏడాదికి 2 సినిమాలు చేస్తానని ఫ్యాన్స్ కు మాటిచ్చారు ప్రభాస్. అన్న మాట ప్రకారం రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2 ఏళ్ల గ్యాప్ లో విడుదలయ్యాయి. వీటిలో రాధేశ్యామ్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఆదిపురుష్ షూట్ చేస్తే, ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు సలార్ షూట్ పూర్తి చేశారు ప్రభాస్. సలార్ పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తున్నప్పుడే కల్కి షూట్ అయిపోయింది. ఇప్పుడు అదే చేస్తున్నారు రెబెల్ స్టార్. రాజాసాబ్ పూర్తయ్యేలోపే స్క్రిప్ట్ సిద్ధం చేశారు హను రాఘవపూడి. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ 16 నుంచి తమిళనాడులోని కారైకుడిలో జరగనుందని తెలుస్తోంది. ప్రభాస్ కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ కానున్నారు. రాజాసాబ్ 2025 మార్చిలో విడుదల కానుంది. ఆలోపు హను సినిమా షూట్ సగానికి పైగా పూర్తి కానుంది. ఇది పూర్తయ్యేలోపే స్పిరిట్ స్క్రిప్ట్ పూర్తవుతుంది. సందీప్ సినిమా సెట్స్ పైకి రాగానే హను సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. స్పిరిట్ తర్వాత సలార్ 2, కల్కి 2కు ఇదే సైకిల్ అప్లై అవుతుంది. ఇలా రెస్ట్కు పూర్తిగా రెస్ట్ ఇచ్చేసి రచ్చరచ్చ చేస్తున్నారు ప్రభాస్. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈయన కోసం చాలా మంది స్టార్ హీరోలు క్యూలో నిలబడ్డారు. అన్నింటికీ మించి నందమూరి వారసుడిని పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు ఈ దర్శకుడు. మరి ఇలాంటి సమయంలో జై హనుమాన్ పరిస్థితి ఏంటి?
అసలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మొత్తం ఎన్ని సినిమాలున్నాయి? హనుమాన్ ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ వర్మ. పీవీసీఏలో భాగంగా మొదటి సినిమాను ఆంజనేయుడిపైనే తెరకెక్కించి అద్భుతం చేశారు ఈ దర్శకుడు. ఈ యూనివర్స్ లో ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయని ఇప్పటికే ప్రకటించారు ప్రశాంత్ వర్మ. మోక్షజ్ఞ మొదటి సినిమా కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమే. మోక్ష సినిమా అనౌన్స్మెంట్ రావడంతో జై హనుమాన్ గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. నిజానికి హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ నుంచి రావాల్సిన సినిమా జై హనుమానే. జనవరి 2025 అంటూ రిలీజ్ డేట్ కూడా ఆ మధ్య ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. దీనికోసం చాలా పెద్ద టీం కష్టపడుతున్నట్లు తెలిపారు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ కంటే ముందే పీవీసీలో భాగంగా అధీర రానుంది. ఈ సినిమాతో డివివి దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం అవుతున్నారు. అలాగే బాలీవుడ్ లోనూ ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయబోతున్నారు. వీటితో పాటే మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ఎలాగూ ఉంది. మొత్తం మీద జై హనుమాన్ కంటే ముందు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి కనీసం 3 సినిమాలు రానున్నాయి. ప్రేమ చాలు, ఇప్పటివరకు ప్రేమించింది చాలు, ప్రేమను పంచింది చాలు, ఇకపై నో లవ్, ఓన్లీ కెరియర్, ఓన్లీ మూవీస్. టైటిల్ వేయకుండా ఈ స్టోరీ డిస్కషన్ ఏంటి అనుకుంటున్నారు కదా? అక్కడికే వస్తున్నాం. ఈ మనోగతమంతా ఓ తెలుగు హీరోయిన్దే. 2 సార్లు బ్రేకప్ తర్వాత ఇక కెరియర్ పై ఫోకస్ చేస్తానంటున్న ఆ బ్యూటీ ఎవరో చూద్దామా? కొందరు హీరోయిన్లు సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్తోనూ ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటారు. అందులో ముందు వరుసలో వచ్చే బ్యూటీ శృతి హాసన్. కెరీర్ మొదటి నుంచి ఇటు పర్సనల్ అటు ప్రొఫెషనల్గా ట్రెండింగ్లో ఉంటూ వస్తున్నారు శృతి. ఈ మధ్య లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ శాంతాను హజారికాతో విడిపోయాక ప్రేమపై మనసు మార్చుకున్నారు శృతి. 4 ఏళ్లు డేటింగ్ చేసిన తర్వాత ఈ మధ్య బాయ్ ఫ్రెండ్కు గుడ్ బై చెప్పారు శృతి. శాంతాను కంటే ముందు ఇటాలియన్ నటుడు మైఖేల్ కోర్సెలేతో కొన్నేళ్లు ప్రేమలో ఉన్నారు ఈ బ్యూటీ. 2 సార్లు లవ్ బ్రేకప్ తర్వాత తత్వం బోధపడింది ఈ భామకు. ప్రస్తుతానికి తాను సింగిల్ అని, ఇప్పట్లో నాట్ రెడీ టు మింగిల్ అనేశారు. తన ఫోకస్ అంతా కెరీర్ పైనే అంటున్నారు శృతి. కెరీర్లో ప్రస్తుతం జోరు మీదున్నారు శృతి. గతేడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, హాయ్ నాన్న, సలార్లతో వరుస హిట్స్ కొట్టారు తెలుగులో. ప్రస్తుతం రజనీకాంత్ కూలీలో నటిస్తున్నారు ఈ భామ. దాంతోపాటు అడవిశేష్ డెకాయిట్, ప్రభాస్ సలార్ 2తో పాటు హాలీవుడ్ సినిమా చెన్నై స్టోరీలోనూ నటిస్తున్నారు. తాను ఉన్న బిజీకి ప్రేమ గురించి ఆలోచించే టైమే లేదంటున్నారు శృతి. మీరు కడుపుకు అన్నం తింటున్నారా, అందం తింటున్నారా? అమ్మాయిలకు బిస్కెట్ వేయాలంటే ఇదిగో ఇలాంటి పదప్రయోగాలు తప్పదు. కానీ ఇండస్ట్రీలో కొందరు 40+ హీరోయిన్స్ని చూస్తుంటే మాత్రం ఈ మాట నిజమే అనిపిస్తోంది. ఎక్స్పోజింగ్తో మతులు పోగొట్టే ఈ తరం హీరోయిన్లకు తమ అందంతో మతులు చెడగొడుతున్నారు సీనియర్లు. మరి వాళ్ళెవరో తెలుసా? వర్షం సినిమా వచ్చి 20 ఏళ్లైంది. అప్పుడంటే త్రిష వయసు 20లో ఉంది. కానీ ఇప్పుడు 40+ క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ. కానీ త్రిషను ఇప్పుడు చూసినా అంతే అందం, అదే గ్లామర్. ఈ మధ్య విజయ్ గోట్లో 40 సెకండ్ల పాటు అలా ఓ పాటలో మెరిశారు త్రిష. ఈ ఒక్క బీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇవే స్టెప్స్ 20 ఏళ్ల కింద గిల్లీలో చేశారు ఈ జోడీ. 40+లో మాయ చేస్తున్న మరో హీరోయిన్ మంజు వారియర్. ఈ పేరు తెలుగులో తక్కువగానే పరిచయం. కానీ తమిళ, మలయాళంలో మాత్రం చాలా పాపులర్. 1995లోనే హీరోయిన్ అయ్యారీమె. అంటే ఈ పాటికి అమ్మ, అత్త పాత్రలకు సెట్ అయిపోవాలి. కానీ 2024లోనూ అంతే అందంతో హీరోయిన్గా నటిస్తున్నారు మంజు వారియర్. తాజాగా రజనీ, వేట్టయాన్లోనూ ఉన్నారీమె. పాటలో రజనీ ఉన్నా మంజు వారియర్నే హైలైట్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ స్థాయిలో మాయ చేస్తున్నారు 46 ఏళ్ల మంజు. నయనతార కూడా 40కి చేరువలోనే ఉన్నారు. ఈమె క్రేజ్లో సగం కూడా ఈ జనరేషన్ హీరోయిన్లకు లేదు. ఇక 42 ఏళ్ల వయసులో అనుష్క సైతం తన అందంతో మ్యాజిక్ చేస్తున్నారు. అందుకే మరి వీళ్లను అందం తింటున్నారా అని అడిగేది. ఇది ఈ రోజు ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.